ఈ వీడియో కేవలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ చేయడానికి డిఐఎస్ఏ దిశ టీజీబీ అనే యాప్ ఉంటుంది. దాని గురించి వివరించడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్, నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే రీకేవైసీ అంటే కేవైసీ ఇంతకుముందు ఎప్పుడో చేసుకున్నారో మళ్ళీ దాన్ని రీకేవైసీ చేసుకుంటేనే మీకు బ్యాంకులో అకౌంట్ అనేది సవ్యంగా ఆపరేట్గా జరుగుతుంది. లేకుంటే ఇన్ఆపరేట్ అవుతుంది, ఖాతా బంద్ అవుతుంది. మళ్ళీ మీరు బ్యాంకు వచ్చి ఆధార్ పాన్ సబ్మిట్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అందుకే మీరు బ్యాంకుకు రాకుండా ఇంటి దగ్గరనే మొబైల్లో రీకేవైసీ చేసుకునేటట్టుగా నేను క్లుప్తంగా వివరిస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత మీరు నాకు కాల్ చేయొచ్చు, కామెంట్లో కూడా పెట్టొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి విషయం కాబట్టి మిగతా వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏమి యాప్ అంటే డిఐఎస్ఏ టీజీబీ అని ఉంటుంది, దిశ టీజీబీ. ఇది యాప్ డిఐఎస్ఏ టీజీబీ, దిశ టీజీబీ. ఈ యాప్ ఓపెన్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. మీరు డైరెక్ట్ ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టగానే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్లో రీకేవైసీ అని ఉంటుంది, దాన్ని మాత్రమే క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, కొట్టేసి మీరు సబ్మిట్ చేయాలి. మొబైల్ నెంబరు సబ్మిట్ చేయగానే ఓటీపీ వస్తుంది, అది అందులో ఎంట్రీ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయిపోగానే ఆధార్ కార్డ్ ఎంట్రీ చేయమంటుంది. చాలా వరకు ఆధార్లో ఆల్రెడీ ఎంట్రీ అయి ఉంటాయి, లేకుంటే ఎంట్రీ చేసి మీరు సబ్మిట్ కొడితే మళ్ళీ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంట్రీ చేయండి. ఇక చివరిలో ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, ఆధార్ కార్డు ఫ్రంట్, ఆధార్ కార్డు బ్యాక్, పాన్ కార్డు ఇవి అప్లోడ్ చేయమంటుంది. ఇవి జస్ట్ ఫోటో తీసుకొని అప్లోడ్ చేయడమే. సెకండరీ ఐడి అని అడుగుతుంది, అందులో పాన్ కార్డు ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. సో ఫోటో కొంతమందికి ఆటోమేటిక్గా ఫెచ్ అయి వస్తుంది, స్కాన్ అయి వస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా సిగ్నేచర్ ఒక పేపర్ మీద పెట్టి ఫోటో తీయడమే. నెక్స్ట్ ఆధార్ కార్డు ఫ్రంట్, ఆధార్ కార్డు బ్యాక్, తర్వాత పాన్ నెంబర్ ఎంట్రీ చేసి పాన్ కార్డు కూడా ఫోటో కొట్టి నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. అది ఏంటంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఆర్ నాట్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షను. సో మనం పొలిటికల్లీ ఓకే అయితే ఓకే, లేకుంటే లేదు రాజకీయంగా. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ యాన్యువల్ ఇన్కమ్ ఇన్ రూపీస్, అది మీకు ఎంత సంపాదిస్తే అంతే. సపోజ్ 1,00,000 అనుకో, 1,00,000 వేసేయండి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ అడుగుతుంది, తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి సిటీ, మీ నియర్ బై సిటీ, సపోజ్ వేములవాడ కానీ కరీంనగర్ కానీ ఏదైనా ఒకటి మీరు ఎంట్రీ చేస్తే సరిపోద్ది. హైదరాబాద్ కానీ ఏది ఎంట్రీ చేసినా ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ సబ్మిట్ కొడితే ఫైనల్గా మనకు వీడియో కాల్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వీడియో కాల్ ఆప్షన్ నొక్కగానే అక్కడ ఒక షెడ్యూల్ అడుగుతుంది. మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు వాళ్ళు అందుబాటులో వస్తారు. సపోజ్ 10 to 11, 11 to 12 అప్పుడు వాళ్ళే మీకు కాల్ చేస్తారు. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ దయచేసి రీకేవైసీ మాత్రం చేసుకొని మీ అకౌంట్ ఇనాపరేట్లో డార్మాట్లో పడకుండా చూసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. అవసరమైతే నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. 9652383937. థ్యాంక్ యూ. మీ బ్యాంక్ సార్.